అంటే భార్య అని కాదండి. ఇంకేమని? వింటున్నారా? ఎలా మాట్లాడుతున్నారు? ఈ విషయం అగ్రహారంలో తెలిస్తే మా పరువు ఏం కావాలి? ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదండి. బాబాయ్ గారు, మీ పెద్దలంతా నడుం కట్టాల్సిన సమయం ఆసనమైంది. ఇలాంటి వాళ్లకు సరి అయిన బుద్ధి చెప్పాలి. ఇలాంటి అరాచకాల్ని అరికట్టండి. నాలాంటి ఆడపిల్లల్ని రక్షించండి బాబాయ్ గారు. గుడి పవిత్రతని కాపాడండి. ఏయ్ రౌడీ బేబీ, నిన్ను వదలను. చెప్తా నీ సంగతి. అయ్యయ్యో, వా, ఈ తిట్లేంటి పులి? తెలుగులో ఇన్ని రకాల తిట్లుంటాయని ఫస్ట్ టైం తెలుసుకున్నానండి. వాయించి వదిలేశారనుకోండి, ఇప్పటికైనా నమ్ముతారా తను మన సూర్య మేడం కాదని? లేదు పులి, తను ఖచ్చితంగా సూర్యకాంతమే. తను చూస్తేనే తెలిసిపోతుంది. తిట్టిన తిట్లు తెలియడం లేదా మీకు? అందరి ముందు అల్లరి చేసి నా ఈగోను ఇంకా రెచ్చగొట్టేసింది అది. నీకు 1 అవర్ టైం ఇస్తున్నాను. ఈ గుడి ఖాళీ చేయించాలి కదా. ఈ మీటింగ్ మీకు చాలా ఇంపార్టెంట్ కదా. ఇది అత్తారింటికి దారేది సీన్ కాదు. సినిమా డైలాగులను ఇమిటేట్ చేయకు. విత్ ఇన్ 1 అవర్ లో తను ఎవరు, ఎక్కడ ఉంటుంది, టోటల్ డీటెయిల్స్ నాకు కావాలి. సావిత్రి, సావిత్రి ఏమిటి ఏడ్చుకుంటూ వెళ్తుంది? ఏమై ఉంటుందో ఏమో. సావిత్రి, సావిత్రి, ఏమైంది? రామ అయ్యో, ఏమైంది? అయ్యో, దుష్టుడు, దుర్మార్గుడు. గుళ్ళో కూడా ఆడవాళ్ళకి భద్రత లేకుండా పోయింది. అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు పుట్టిస్తాడో ఆ దేవుడు. ఏమిటి సబ్బరగా తీస్తున్నావు? గుళ్ళో బంగారు చెయ్యి ఏమైనా తగిలిందా ఏమిటి? చెయ్యి తగలడం కాదు, ఏకంగా నా చెయ్యి పట్టుకున్నాడే బామ్మ. సావిత్రి చేతిని ఎవరో పట్టుకున్నారంటే మనకి తెలిసిన విషయం అగ్రహారంలో అందరికీ చెప్దాం. ఏమిటి, నీ చెయ్యి పట్టుకున్నాడా? వాడి చేతులు ఇరిగిపోను, వాడి నరాలు చచ్చుబడిపోను, వాడి నోరు పడిపోను. ఎవడే వాడు? తెలీదు. నువ్వెప్పుడు టీవీలో చూస్తూ ఉంటావు కదా. శోభన్ బాబు. చూడ్డానికి శోభన్ బాబు లాగే ఉన్నాడు. ఏమిటి? శోభన్ బాబులా రింగ్ ఉంటుందా? నీ బొందుంది. ఏమిటి ఆప్రాచ్యపు మాటలు? లేకపోతే నా చెయ్యి పట్టుకుని లాగాడు అంటే రింగుందా అని అడుగుతావేమిటి? నేను వయసులో ఉన్నప్పుడు శోభన్ బాబుని యమాగా అభిమానించేదాన్ని.
నీ చెయ్యి పట్టుకున్నవాడు శోభన్ బాబులా ఉన్నాడనేసరికి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయానే. ఇంతకీ ఎవడేవాడు? తెలీదు. ఏం పేరు? తెలీదు. ఏం తెలియకుండా ఏం చేద్దామని వచ్చావే? ఏమీ తెలీదు కాబట్టే వచ్చేసాను. ఒకవేళ పేరు గోత్రం తెలుసుంటేనా అక్కడే సపించేసేదాన్ని. ఆ సర్లేవే. ఏమిటి సరి? పెళ్లి కాని పిల్ల చేయి పట్టుకున్నాడని ఈ విషయం అగ్రహారంలో తెలిస్తే నా పరువు ఏమైపోతుంది? రేపు నా పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ కి నేనేం సమాధానం చెప్పుకోవాలి? ఈసారి మళ్ళీ కనిపించని పేరు గోత్రం కనుక్కొని మరీ సపించి మారేస్తాను సచ్చినోడు. మగాడి చెయ్యి తగిలితేనే సబ్బరగదీస్తోంది. రేపు పెళ్ళైతే పరిస్థితి ఏమిటి? కాసేపు ఆ చక్రం తిప్పడం ఆపన్నయ్యా. నో, ఈ విషయంలో క్లారిటీ వచ్చే వరకు చేతిలో చక్రం ఆగదు, బుర్రలో ఆలోచనలు ఆగవు. ఖచ్చితంగా అది సూర్యకాంతమే అయ్యుంటుంది చేతు. నేను అదే అంటున్నానక్క, కానీ పెదబావ నమ్మడం లేదు. మనం ఎడ్డువంటే ఆయన తెడ్డువంటో ఆయనకు అలవాటే కదా. చక్రం ఆగనివ్వు, చెప్తా. మీరేమంటారు? మాకంతా అయోమయంగా ఉందక్కా. కాసేపు సూర్య అనిపిస్తుంది, కాసేపు కాదనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేసుకోవాలని టోటల్ డీటెయిల్స్ తెలుసుకురమ్మని పులిగాని పంపించాను. చక్రం ఆగింది. అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి పులి, ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావా? అది సూర్యకాంతమే కదా. కాదు, సావిత్రే కదా. మాట్లాడవేంటి పులి? ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసావా లేదా? కలెక్ట్ చేశాను బాబు. 1992 సంవత్సరం తమిళనాడులోని మదురైలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్న టైం. నిత్య వేద పారాయణం చేసే సత్సాంప్రదాయం గల బ్రాహ్మణ కుటుంబం. వేదాచార్యులు శ్రీమతి కామాక్షమ్మ దంపతులకు జన్మించిన ఏకైక సంతానం. కుమారి సావిత్రి. చిన్నతనం నుండి వేద పాఠశాలలో చదువుకుంది. స్కూల్లో ఫస్ట్, సంగీతంలో బెస్ట్. దేవుడంటే భక్తి, సరదాలు కాలయాపనలంటే విరక్తండి. అగ్రహారం అందరినీ ఎంక్వైరీ చేశాను. వాళ్ళిక్కడికి వచ్చి 3 సంవత్సరాలయ్యింది. ఇప్పుడు ఆ ఇంట్లో సావిత్రి, బామ్మ మాత్రమే ఉంటున్నారు. సావిత్రి సాఫ్ట్, బామ్మ సూపర్ ఫాస్ట్. ఇదండి సావిత్రి గారి టోటల్ ఇన్ఫర్మేషన్. చక్రం ఆగింది, క్లారిటీ వచ్చింది. నేను అంటూనే ఉన్నాను కదా అన్నయ్య, ఆ అమ్మాయి సూర్య కాదు సావిత్రి అని. మేము అదే అనుకున్నాం. అవును చైతు బాబు, ఆవిడ ఖచ్చితంగా మన సూర్య మేడం కాదు. సూర్య కాకపోతే ఏంటి? వదిలేయండి. ఎలా వదిలేస్తాం లలిత? మరేం చేస్తారు? ఈ అమ్మాయి సావిత్రి అయితే ఏంటి, శ్యామల అయితే ఏంటి? ఈ అమ్మాయిని సూర్యకాంతం లాగా తయారు చేసి మావయ్య గారికి చూపిస్తే తను
తను సూర్యకాంతం కాదు అంటున్నాడు కదా. కానీ తను సూర్యకాంతం లాగా ఉంది కదా. ఉంటే నాన్నకు అబద్ధం చెప్తామా? నాన్నని మోసం చేస్తామా? మోసం, అబద్ధాలు వీటి గురించి నువ్వే చెప్పాలి. అసలు మీకు మామయ్య గారు బతకడం ఇష్టం ఉందా లేదా? అలా అంటారేంటండి? మరి అన్నయ్య ఐడియా చెప్తుంటే అడ్డుపడతారేంటి? చైతు, అన్నయ్య చెప్తున్న ఐడియాలో లాజిక్ ఉందిరా. లా ప్రకారం చూసుకున్నా లాని పక్కన పెట్టి మాట్లాడు బావా. ఆ సావిత్రినే సూర్యకాంతం అని చెప్పి మామయ్య గారికి చూపిస్తే ముందు ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది కదా. అరే చైతు, నువ్వు ఆయన ఆఖరి కోరిక తీర్చిన వాడివి అవుతావు. ఒక్కసారి ఆలోచించరా. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తోంది చైతుబాబు. మీరేమంటారక్క? అనేదేముందిరా, మనకి నాన్న ప్రాణాలు ముఖ్యం కదా. సరే, నాన్న కోసం దాన్ని ఒక్కసారి తీసుకొచ్చి నాన్నకి చూపించి పంపించేయాలి. వెళ్దామా బాబు? మమ్మల్ని కూడా కూడా రమ్మంటావా రమ్మంటావా? చైతు? వద్దు బావ, ఈ ఆపరేషన్ ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నేనే డీల్ చేస్తాను. పదపులు. అబ్బబ్బబ్బబ్బా, ఆపవే. ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నావు. చేతులు కడిగి కడిగి సబ్బేమో అరిగిపాయే. కన్నీళ్లు కార్చి కార్చి అగ్రహారంలో ఉన్న కాలవలన్నీ పొంగి పొర్లుతున్నాయి. నా బాధ నీకు కామెడీగా ఉందే బామ్మ? బాధగానే ఉంది గాని ఏం చేస్తాం, జరిగిపోయింది కదా. ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుందే? ఏదో కారొచ్చినట్టుందే. ఏ అప్పడాలకో వడియాలకో వచ్చినట్టున్నారు. వెళ్ళి చూడు. వెళ్ళను కాక వెళ్ళను. ఈ ప్రపంచానికి నా మొహం చూపించలేను. పుట్టడు దుఃఖంలో ఉన్నాను. తర్వాత రమ్మని చెప్పు. ఇది మరీ బాగుంది. ఉండు, నే వెళ్ళి చూసొస్తాను. అయ్యో, కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే ఆతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం ఆతని నయనం. ప్రాణరుణ బంధముల కరువును పుడమిగ నిలుపుటె తన గుణం. చదుబాబు, ఏంటి పులి? నా బ్లూటూత్ కనిపించడం లేదు. ఈ అగ్రహారానికి వచ్చినప్పుడు అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? హ, పులి, నా స్పెక్స్. ఆ ముసల్దే నొక్కేసి ఉంటుంది. ఎవరు బాబు ఇలా వచ్చారు? మీరు కొట్టేసిన స్పెట్స్ బ్లూటూత్ ఇచ్చేస్తే చెప్తాం. ఆ, మీరు చూసారా? నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం. ఏదో సరదాకి.
బావగారు మేము ఇక్కడున్నాం, మీరు అక్కడున్నారు. వస్తువులు ఎలా పోయినట్టు? చెట్టు మీద నుండి పండు నేల మీద పడితే అది భూమి ఆకర్షణ శక్తి, ఇది బామ్మాకర్షణ శక్తి. ఇంతకీ మీరు ఏ పని మీదొచ్చారు? మీ మనవరాలతో కొంచెం మాట్లాడాలి. మా మనవరాలతోనా? అది మీకు తెలుసా? ఇందాకే గుళ్ళో కలిశారు. అంటే శోభన్ బాబువి నువ్వేనన్నమాట. ఈయన చేతు బాబు అండి, శోభన బాబు కాదు. మా మనవరాలు చెయ్యి పట్టుకున్నది అదైతే ఈ శోభన బాబేనండి. పులి అసలు మా మనవరాలు చెయ్యి ఎందుకు పట్టుకున్నట్టు? అంతా మీకు వివరంగా చెప్తాను. నా ఆఖరి కోరికను తీరుస్తావా? సూర్యాన్ని నాకు చూపిస్తావా? సూర్యం చూస్తే మావయ్య గారు కోలుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు పెద్ద ఆయనకి ఎలా ఉంది? అలాగే ఉందండి. తన కోడల్ని చూడాలని కొన ఊపిరితో ఎదురు చూస్తున్నాడు. అయితే వేద పండితుల్ని కలిసి మృత్యుంజయ హోమం జరిపించండి, గండం తప్పుతుంది. మా నాన్నగారి ప్రాణాలు పోతున్నాయంటే నాకు బాధగా ఉందండి. ఉండకుండా ఎలా ఉంటుంది బాబు? ఎవరి ప్రాణమైనా ఒకటే కదా. అయితే మీరొకసారి మా ఇంటికి రావచ్చు కదా. మీ ఇంటికి నేను రావడం ఏంటి? బామ్మా, నీకేమైనా అర్థమైందటే? మీరు అచ్చం నా భార్యలానే ఉన్నారు. అమ్మో అమ్మో అమ్మో, విన్నావటే బామ్మా? ఉదయం నువ్వు లేకుండా చూసి నా చెయ్యి పట్టుకున్నాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండగా భార్య అంటున్నాడు. భార్య అంటే భార్య అని కాదండి. మీరు అచ్చం మా సూర్య మేడం లాగే ఉన్నారు. సూర్యలా కాదు పులి, తను సూర్యనే. మీరు కాసేపు ఆగుతారా? మీరొచ్చి మా బాబుగారిని కలిస్తే ఆయన నిజంగా తన కోళ్లే వచ్చిందని ఆనందపడతారు. నేను మా నాన్న ఆఖరి కోరిక తీర్చిన వాడిని అవుతాను. అలాంటివేం కుదరవు. అది కాదండి, ఓ గంట యాక్ట్ చేస్తే చాలు. యాక్షన్లు ఫైటింగ్లు చేయటానికి మేమే సినిమా వాళ్ళం కాదు. మడి ఆచారాలు పాటించే అగ్రహారం వాళ్ళం. నువ్వేం మాట్లాడబెట్టే బామ్మా? ఇలాంటివి మా ఇంట వంట లేవు. దొంగతనాలు చేయడం మీ ఇంట వంట ఉన్నాయా? దొంగతనం ఏమిటి? నిన్న మీరు చేసిందేంటి? అగ్రహారం అంతా మీ ఇంటికొచ్చి కేకలు పెట్టింది దేనికోసం? మీరు చూసారా? ఇందాక నా కళ్ళ చూడు, వీడి బ్లూటూత్ కొట్టేశారు కదండి. సీసీ కెమెరాలో మీరు పడలేదు గాని మా కళ్ళల్లో పడ్డారు. ఆ రన్నింగ్, ఆ గోడల జంపింగ్, అసలు ఈ ఏజ్ లో అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందండి? కళ మీద అంకిత భావం ఉంటే శక్తి అదే వస్తుంది. కళలంటే మా బామ్మ ప్రాణమిస్తుంది. ఈవిడి చేత కళల గురించి అగ్రహారంలో చెబితే ప్రాణాలు ఈవిడివ్వక్కర్లేదు, వాళ్లే వచ్చి తీసేస్తారు. అయ్యో వద్దండి, ఈ విషయం దయచేసి ఎవరికి చెప్పకండి. మా దశలే నిప్పులాంటి వంశం బాబు. మా వంశం పేరు పేపర్ మీద రాసి దాని మీద పప్పు పెడితే పప్పు ఉడికిపోతుంది. ఆ విషయం కూడా మీరు వినేశారా? చెప్పా కదా, మీ మొత్తం చరిత్ర అంతా మా దగ్గర ఉందని. బాబు, పెద్దదాన్ని ఏదో సరదా కోసం చేశాను, ఇంకెప్పుడు చెయ్యం. కావాలంటే దేవుడి మీద ఒట్టు. దేవుడి మీద ఒట్టు అని చెబితే మేం వెళ్లిపోవడానికి మేమేం అగ్రహారం నుంచి రాలేదు. ఈ విషయం బయట చెప్పకుండా నేను మీకు హెల్ప్ చేయాలంటే మీరు నాకు హెల్ప్ చేసి తీరాలి.
రియాక్షన్స్ కాదు, రిజల్ట్ ఏంటో చెప్పండి. అంటే మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారా? బ్లాక్మెయిల్ కాదండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మా నానంటే నాకు చాలా ఇష్టం అండి.